ఓకే. ఈరోజు వీడియోలో టాంజెంట్స్ అండ్ నార్మల్స్ అనే చాప్టర్ నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. చూడనా, ఈ చాప్టర్ నుంచి మనకి ఓన్లీ 7 మార్క్స్ క్వశ్చన్ మాత్రం వస్తుంది. ఈ చాప్టర్లో 7 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఆ క్వశ్చన్, దాని యొక్క సొల్యూషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను చెప్తున్న ఈ సొల్యూషన్ని మీరు నోట్స్లో కానీ లేదా రఫ్ పేపర్లో కానీ షేర్ చేసుకోండి. లేదు సార్ మేము చేసుకోలేమన్నట్లయితే ఈ సొల్యూషన్ తాలూకా పీడిఎఫ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీరు ఈ సొల్యూషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు నేను చెప్తున్న ప్రతి క్లాస్ తాలూకా అప్డేట్స్ మీకు కావాలనుకుంటే అదే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు జాయిన్ అవ్వండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చూడండి, at a point p of x1 y1 on the curve ఇచ్చాడు x cube plus y cube is equal to 3axy, then so that the tangent is x1 square minus ay1 ఇదేంటి x టర్మ్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ ay1 ఇదేంటి y టర్మ్ is equal to ax1y. చూడనా, ఒక పాయింట్ ఇచ్చాడు, ఒక కర్వ్ ఇచ్చి ఈ ఈక్వేషన్ మనకు చూపించమన్నాడు. క్లియర్, ఈ టాంజెంట్ ఈక్వేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దేని నుంచి? ఈ పాయింట్ అండ్ ఈ కర్వ్ని యూజ్ చేసి ఈ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం చేస్తామంటే ఇచ్చిన కర్వ్ని తీసుకోవాలి. గివెన్ కర్వ్ ఏంటి? ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు axy. దీన్ని ఇచ్చిన కర్వ్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి? డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు చూడండి, ఎక్స్ క్యూబ్ ఉంది. క్లియర్, ఇదేంటి ఎక్స్ క్యూబ్. మనం ఏం చేయాలి? డిఫరెన్షియేషన్ చేయాలి. అంటే ఇది ఏ ఫామ్లో ఉంది? డెరివేటివ్ ఆఫ్, అంటే d/dx ఆఫ్ x పవర్ n రూపంలో ఉంది. d/dx ఆఫ్ x పవర్ n ఫార్ములా ఏంటి? nx అండ్ n-1. n అంటే చూడండి ఎంత ఉంది? 3x అండ్ n-1 అంటే 3-1 ఎంత అవుతుంది? 3x². క్లియర్, ఈ విధంగా మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 3x² వచ్చింది ప్లస్ వై క్యూబ్. ఇది కూడా మనకి డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ n రూపంలో ఉంది. అంటే మనకి ఏంటి? nx ఇంటూ n-1. n అంటే 3, x అండ్ n-1 అంటే 3-1 2. క్లియర్, 3y2 ఇంటూ y డెరివేటివ్ dy/dx ఈజ్ ఈక్వల్ టు 3axy. ఇది ఏ రూపంలో ఉంది? uv డాష్ రూపంలో ఉంది. అంటే ఇదే ఫార్ములా uv డాష్ ఫార్ములా, uv ఫార్ములా. అండ్ ఫార్ములా ఏంటి చూడండి, uv డాష్ ప్లస్ vu డాష్. చూడండి, u అనుకుందాం, ఇది v అనుకుందాం. ఫస్ట్ ఏంటి? u అంటే x, v డాష్ అంటే v ప్లేస్లో y ఉంది. సో y డాష్ అంటే yకి డెరివేటివ్ ఏంటి? dy/dx ప్లస్ vu డాష్. v అంటే ఎంత అన్న? y. అండ్ u అంటే ఎంత? x అంటే x డాష్ అంటే xకి డెరివేటివ్ ఎంత? 1. క్లియర్, ఈ స్టెప్ అర్థమైంది కదా. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, 3x² ప్లస్ 3y² dy/dx. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయండి. 3a ఇంటూ x 3ax, ఇంకేముంది? dy/dx ప్లస్ 3a ఇంటూ 1 దిస్ ఈస్ 3a, ఇంకేం మిగిలింది? y మిగిలింది కదా. సో y అర్థం కదా. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇప్పుడు dy/dx ఈ రెండు టైమ్స్ ఒకవైపు తెచ్చుకుందాం, మిగిలిన టైమ్స్ రెండు ఒకవైపు రాసుకుందాం. క్లియర్, ఇప్పుడు చూడండి, ఇక్కడ dy/dx టర్మ్ ఏముంది? 3y² dy/dx. ఇప్పుడు ఈ టర్మ్ ఏదైతే ఉందో మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఏమవుతుంది? ప్లస్ టర్మ్ అవుతుంది, మైనస్ అవుతుంది. మైనస్ 3ax dy/dx ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఇక్కడ ఏం మిగిలింది? 3ay మిగిలింది. సో 3ay, ఈ ఏదైతే 3x² ఉందో దీన్ని నేను రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయాను. అప్పుడు ప్లస్ 3x అంటే మైనస్ అవుతుంది. సో మైనస్ 3x² బై, కూర్చున్నా, ఈ రెండు వాల్యూస్ నుంచి dy/dx కామన్ తీయచ్చు కదా. సో ఈ రెండింటి నుంచి dy/dx కామన్ తీసాం. అప్పుడు ఇక్కడ ఏం మిగిలింది? ఇక్కడ 3y² మిగిలింది, ఇక్కడ 3ax మిగిలింది. 3y² మైనస్ 3ax ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండింటి నుంచి మైనస్ కామన్ తీసాం. మైనస్ కామన్ తీస్తే ఇక్కడ ఏముంది? 3x² అంటే మైనస్ ఉంది కదా. సో మైనస్ కామన్ తీస్తే ఏముంది? 3x². క్లియర్, ఏముంది చూడండి, 3ay మైనస్ 3ay, మైనస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3ay సరిపోయింది కదా. ఈ రెండు నుంచి మైనస్ కామన్ తీస్తుంటే ఏం మిగిలింది? 3x² మైనస్ 3ay అని మిగిలింది. అర్థంగా. ఇప్పుడు చూడండి, dy/dx
ఈ టర్మ్ ఏదైతే ఉందో మనకేం కావాలి, dy/dx కావాలి. అంటే దీన్ని మనం ఏం చేస్తాం, ఇటు సైడ్ తీసుకెళ్తాం, రైట్ సైడ్ తీసుకెళ్తాం. ఇక్కడ మల్టిపుల్ అవుతుంది, ఇటు వస్తే డివైడ్ అవుతుంది కదా. చూడండి dy/dx ఈజ్ ఈక్వల్ టు -3 ఇంటూ ఏమవుతుంది x² - ay. అంటే ఇక్కడ ఏం చేసాం, 3ని కామన్ తీసాం, -3ని కామన్ తీసాం. అప్పుడు ఏం మిగిలింది x² - ay బై ఈ టైం ఇక్కడ వచ్చింది కదా. ఇదేంటి, ఈ రెండు 3 కామన్ తీస్తే y² - ax మిగులుతుంది. అర్థం కదా. ఇక్కడ -3 కామన్ తీసాం, ఇక్కడ 3ని కామన్ తీసాం, మిగిలిన టైమ్స్ రాసాం. ఇప్పుడు చూడండి dy/dx ఈజ్ ఈక్వల్ టు +3 - 3 క్యాన్సిల్, ఇంకేం మిగిలాయి x² - ay బై y² - ax అని మిగిలింది. అర్థం కదా. ఇది మనకి dy/dx. క్లియర్. ఇప్పుడు చూడండి m ఈజ్ ఈక్వల్ మనకి ఏం కావాలి, dy/dx. మన దగ్గర ఉన్న పాయింట్ ఏంటి, x1, y1, p ఆఫ్ x1, y1 మనం తీసుకున్నాం కదా. సో ఇది మన దగ్గర ఉన్న పాయింట్. క్లియర్. ఏమి ఇచ్చాడు, x1, y1 కదా. సో p ఆఫ్ x1, y1. క్లియర్. dy/dx మనకి ఇచ్చిన పాయింట్ x1, y1 ఈజ్ ఈక్వల్ టు dy/dx. అంటే ఇంతకు dy/dx ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసాం. ఏంటి, dy/dx మనకి ఎంత వచ్చింది, -x² - ay బై y² - a². సో dy/dx అంటే ఏంటి, వాల్యూ రాస్తాం, dy/dx వాల్యూ రాస్తాం. క్లియర్. ఇప్పుడు ఏం చేద్దాం చూడండి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఇప్పుడు చూడండి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే ఏంటి చూడండి, మన క్వశ్చన్ ఏదైతే వాల్యూ ఇచ్చి చూడండి ఈ ఈక్వేషన్. సో దట్ ద టాంజెంట్ ఈస్ ఈక్వేషన్ కదా. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ దీని నుంచి మనం ఈ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఏంటి, y - b ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x - a. అంటే ఇది ఏంటంటే y - y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x - x1. నేను ఇక్కడ ఏం తీసుకున్నాను, y - b అంటే y1 ప్లస్ b తీసుకున్నాం, x1 ప్లస్ a తీసుకున్నాం. క్లియర్. మన దగ్గర రెండు పాయింట్ ఏంటి, x1, y1. దీన్ని a దీన్ని b అనుకోండి. ఇప్పుడు చూడండి y - y1 ఈజ్ ఈక్వల్ టు m. m అంటే ఏంటి చూడండి, మనకి m వాల్యూ వచ్చింది కదా. ఇక్కడ ఏది తీసుకున్నాం, -x1² - ay1 బై y1² - ax1. ఇది మనకి m ఇంటూ ఇంకేంటంటే ఫార్ములా x - x1. క్లియర్. ఇప్పుడు చూడండి y - y1, ఈ y1 అంటే ఏంటి, b కదా. సో b ప్లస్ y1 అంటే b వాల్యూ y1, m వాల్యూ అండ్ x1 అంటే ఎంత x1. అర్థమే కదా. ఇప్పుడు చూడండి దీంతో దీన్ని మల్టిప్లై చేయండి, y ఇంటూ y1² - ax1 మైనస్ y1 ఇంటూ y1 ఇంటూ y1² - ax1. క్లియర్. ఈ రెండు మల్టిప్లై చేసాం. అర్థం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేయండి, -x మైనస్ ఇంటూ ప్లస్ -x ఇంటూ x1² - ay1. నెక్స్ట్ ఏంటి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x1 ఇంటూ x1² - ay1. క్లియర్. ఇక్కడతో మనకు ఒక స్టెప్ వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్ చూడండి ఇక్కడ x టర్మ్స్ y టర్మ్స్ ఒకవైపు తీసుకొని x1 టర్మ్స్ y1 టర్మ్స్ ఒకవైపు పంపించాం. క్లియర్. ఇందులో x టర్మ్ ఏంటి, ఇది. సో ఈ టర్మ్ ఇది మనకి లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ అంటే ప్లస్ అవుతుంది. సో ప్లస్ x1² - ay1. ఇక్కడ y వాల్యూ ఏముంది, y ఇంటూ y1² - ax1. ఇప్పుడు x1లో y1 ఒకవైపు రాయండి. x1 ఏంటి, x1 ఇంటూ x1² - ay1. ఇక్కడ y1 టర్మ్ ఉంది, ఈ టర్మ్ మనకి రైట్ సైడ్ వస్తే మైనస్ టర్మ్ అంటే ప్లస్ ఉంటుంది. సో ప్లస్ y1 ఇంటూ y1² - ay1. అర్థం కదా. ఇక్కడ ఏం చేసామంటే x టర్మ్ y టర్మ్ ఒకవైపు రాసుకొని x1 టర్మ్ y1 టర్మ్ ఒకవైపు రాసుకున్నాం. ఓకే. ఇప్పుడు చూడండి x1 ఇంటూ x1² ఏమవుతుంది, x1³ x ఇంటూ ay1 ax1 y1. క్లియర్. ప్లస్ y ఇంటూ y1² y1³ మైనస్ y ఇంటూ ay1 ax1 y1. అర్థమైంది కదా. ఇది చూడండి ఏంటి, కాన్స్టెంట్ టర్మ్. సో ఏమవుతుంది, 0. కాన్స్టెంట్ టర్మ్ డెరివేటివ్ 0. ఓకే. ఇప్పుడు చూడండి x1³ మైనస్ ax1 y1 ప్లస్ y1³ మైనస్ ax1 y1. ఇప్పుడు దీన్ని క్యాల్కులేట్ చేయండి, x1³ ప్లస్ y1³ మైనస్ ax1 y1 ఏమవుతుంది, 2ax1 y1 అవుతుంది.
అర్థం కదా. నెక్స్ట్ స్టెప్ చూడండి. x1 క్యూబ్ ప్లస్ y1 క్యూబ్ ఇదేమవుతుంది, ఇది కూడా ఏ ఫార్ములా చూడండి. x1 క్యూబ్ ప్లస్ y1 క్యూబ్ అంటే మనకు ఫస్ట్ క్వశ్చన్లో మనం x1 క్యూబ్ ప్లస్ y1 క్యూబ్ ఏం తీసుకున్నాం చూడండి. క్వశ్చన్ చూడండి, x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3axy అంటే ఇదేంటి, రెండు ఒకరే ఉన్నాయి కానీ ఏంటి x1 y1 ఉంది. ఇప్పుడు x1 క్యూబ్ ప్లస్ y1 క్యూబ్ ఇప్పుడు ఏమవుతుంది, దీని నుంచి 3ax1 y1 అవుతుంది. అర్థం కదా. x1 క్యూబ్ y1 క్యూబ్ ఏమవుతుంది, 3ax1 y1 అవుతుంది. ఈ వాల్యూ రాసి చూడండి. క్లియర్. 3ax1 y1 అర్థం కదా, మైనస్ 2ax1 y1 ఇంకేమైంది 2ax1 y1. చూడండి ఇదే నుంచి వచ్చింది మనకి ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఓకే, ఈ టోటల్ వాల్యూ రాసుకున్నాం. అర్థమైందా. కూర్చోండి 2 అంటే 3 నుంచి 2 తీసుకుంటే ఎంత 1 ఉంది అంటే 3ax1 y1 మైనస్ 2ax1 y1. 3లో 2 తీస్తే 1 ఉంటుంది అంటే ax1 y1 మిగిలింది. క్లియర్. చూడండి x1 స్క్వేర్ మైనస్ ay1 ప్లస్ y ఇంటూ y1 స్క్వేర్ మైనస్ ax1 ఈజ్ ఈక్వల్ టు ax1 y1. క్లియర్. ఈ టర్మ్ చూడండి మన క్వశ్చన్లో చూడండి, ఇదే మనం ప్రూవ్ చేయమన్నాడు. ఒకసారి క్వశ్చన్ చూడండి. క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు కదా, సో ఈ వాల్యూ మనం ప్రూవ్ చేయమన్నాడు. సో దట్ ద టాంజెంట్ ఈజ్ x1 స్క్వేర్ మైనస్ ay1 ఇంటూ x ప్లస్ y1 స్క్వేర్ మైనస్ ax1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ax1 y అని ప్రూవ్ చేయమన్నాడు. క్లియర్. సో చూడండి ఫైనల్గా ఏదైతే మనకి ఈక్వేషన్ ప్రూవ్ చేయమన్నాడో ఆ ఈక్వేషన్ మనం ప్రూవ్ చేయడం. అదే కదా. సో లాస్ట్లో హ్యాండ్స్ ప్రూవ్. క్లియర్. చూడండి ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.